జాతి నాకు ముఖ్యం. నా జాతి గౌరవం కోసం ఎంతవరకైనా వెళ్తా, ఎవరితో అయినా కొట్లాడతా. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎమ్మెల్యే వివేక్ చేసిన వ్యాఖ్యలు. తెలంగాణ కాంగ్రెస్ లో కొన్ని రోజుల నుంచి ఎస్సీ వర్గీకరణ చిచ్చు కొనసాగుతోంది. మాలల సింహగర్జన సభలో ఎమ్మెల్యే వివేక్ పాల్గొనడం పట్ల కాంగ్రెస్ లో ఒక వర్గం మండిపడుతోంది. కాంగ్రెస్ నేత సంపత్ అయితే బహిరంగంగానే వివేక్ ని విమర్శించారు. పార్టీ విధానమైన ఎస్సీ వర్గీకరణను వివేక్ వ్యతిరేకిస్తున్నారు. ఇది పార్టీ లైన్ దాటినట్లే అంటున్నారు. ఆయనపై పీసీసీలో ఫిర్యాదు కూడా చేశారు మాజీ ఎమ్మెల్యే సంపత్. అయితే తన జాతి గౌరవం హక్కులు కాపాడుకోవడానికే సభ పెట్టామన్నారు ఎమ్మెల్యే వివేక్. ఒక్క సభ పెట్టుకుంటే ఇంత గాయ చేస్తారని ప్రశ్నించారు. మందకృష్ణ మాదిగ బీజేపీ మనిషి, ఆయన ట్రాప్ లో కాంగ్రెస్ వాళ్ళు పడద్దు అన్నారు. బీజేపీకి ఓటు వేయాలని చెప్పిన వ్యక్తికి ఎలా సపోర్ట్ చేస్తారని నిలదీశారు. తనది తప్పని అనిపిస్తే పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకి అభ్యంతరం లేదు అంటున్నారు ఎమ్మెల్యే వివేక్. ఎందుకు తిడుతున్నారు మాలని నాకు అర్థమైతలేదు. నేను ఎవరి గురించి విమర్శించేది అవసరం లేదు. పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వారి ఆలోచనలు ఏముందో వాళ్ళు చేసుకొని, నా ఆలోచన ఏముందో నేను దాని ప్రకారంగా పోతా. నేను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ లైన్ దాటలేదు. కాంగ్రెస్ ఏదైతే వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారో వాళ్ళ నిర్ణయాల ప్రకారంగా చేసుకోవాలి. నా రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో, నా జాతికి ఏదైతే చట్టం ప్రకారంగా నేను మా జాతికి నేను ప్రొటెక్ట్ చేయాలనుకున్నానో, రిప్రజెంట్ చేయాలనుకున్నానో, నేను మా జాతికి నేను అన్ని చోట్ల కూడా ఇదే చెప్తున్నా. మా జాతి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. మా జాతి సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా. పార్టీ నిర్ణయం పార్టీది కావచ్చు, తనది మాత్రం జాతి కోసం పోరాటం అంటున్నారని, దానికోసం ఎంతవరకైనా వెళ్తాను అంటున్నారు. ప్రస్తుతం మా ప్రతినిధి శ్రవణ్ మనకి లైవ్ లో జాయిన్ అవుతారు మరింత సమాచారంతో. శ్రవణ్, ఎస్సీ వర్గీకరణ అనేది కాంగ్రెస్ విధానం, కానీ అదే పార్టీలో ఉంటున్న వివేక్ మాత్రం తన జాతి తనకు ముఖ్యం, అందుకోసం ఎవరితో అయినా పోరాడతానంటున్నారు. మరి ఈ విషయంలో తన పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు ఓకే అంటున్నారంటే ఇప్పుడైనా పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారని అనుకోవాలా? అంటే వివేక్ చెప్పిన మాటల దాని ప్రకారం పీసీసీకి చెప్పే మాల మహాగర్జన అనే సభని నేను ఏర్పాటు చేశాను, పీసీసీ నోటీస్లో ఉంది సభ ఏర్పాటు చేస్తున్నట్టుగా అనే అంశాన్ని చెప్పారు. మా జాతి గౌరవం గురించే నేను మాట్లాడాను, మా జాతికి కావాల్సిన హక్కుల గురించి, మా జాతికి కావాల్సిన రిజర్వేషన్ల గురించి మాత్రమే నేను మాట్లాడాను. మందకృష్ణ మాదిగ గత 30 ఏళ్లుగా సమాజాన్ని, ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ వస్తున్నారు. మందకృష్ణ మాదిగ మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం తనపై చేసిన వ్యాఖ్యలపై తాను స్పందిస్తూ పార్టీ లైన్కి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాను, పార్టీ లైన్కి లోబడే నేను మాట్లాడాను అనేది వివేక్ చెప్తున్నమాట. తమ జాతి యొక్క గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మాత్రమే తాను ఆ సభ పెట్టాను, అట్లాంటి మాటలు మాట్లాడని తప్పితే పార్టీ లైన్కి ఎటు వ్యతిరేకంగా కాదు. పీసీసీ నోటీస్లో కూడా ఉంది, పీసీసీకి చెప్పకుండా వ్యతిరేకంగా పెట్టుకున్న సభ కాదు, పీసీసీ దృష్టిలో ఉన్న అంశం కాబట్టి ఖచ్చితంగా పీసీసీ నా వ్యాఖ్యలను సరైన రీతిలో అర్థం చేసుకుంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ తప్పుగా మాట్లాడానని పార్టీ భావిస్తే, ఏ లైన్ దాటి ఒకవేళ నేను నిజంగా మాట్లాడి ఉంటే ఖచ్చితంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను సిద్ధంగా ఉంటాను అని నొక్కి ఒక్కనిస్తున్నారు. అంటే దానికి గల అంత స్ట్రాంగ్గా చెప్పడానికి కారణం తాను మాట్లాడిన మాటలను పూర్తిగా వక్రీకరిస్తున్నారు. పార్టీ లైన్కి లోబడే నేను ఖచ్చితంగా మాట్లాడాను. ఎందుకంటే రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ, ఎస్సీ రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల్లో ఒకటి. ఇటు ఖర్గే నుంచి రాహుల్ గాంధీ నుంచి వీళ్ళందరూ కూడా అనేక సభల్లో చెప్పిన సందర్భం. మందకృష్ణ మాదిగ ఆ అంశాన్ని కూడా లేవనెత్తిన వివేక్ బీజేపీకి సపోర్ట్ చేస్తున్న వ్యక్తి మందకృష్ణ మాదిగ, ఖర్గేను కూడా డైరెక్ట్గా విమర్శించిన వ్యక్తి మందకృష్ణ మాదిగ. ఇదంతా కూడా కొంత ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి ఒక చిన్న చీలిక తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి కామెంట్లు అనేది జరుగుతున్నాయి తప్పితే ఖచ్చితంగా పార్టీ లైన్కి లోబడే ఉన్నాను, పార్టీ లైన్ దాటినట్టు ఏమన్నా పార్టీ భావిస్తే ఖచ్చితంగా దానికి లోబడి ఉంటానని వివేక్ చెప్తున్న సిచ్యువేషన్. రైట్ శ్రవణ్.